ఫ్రెండ్స్ ఇవి కూడా అమెజాన్లో దొరుకుతాయి. వీటిని తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇదంతా కూడా ఒరిజినల్ బంగారం. ఇదంతా ఏంటి ఒరిజినల్ బంగారం. ఈ బంగారానికి మీరు డబ్బులు ఇస్తే కనుక మేము తక్కువ రేటుకే మీకు ఇచ్చేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర శాంపిల్ కోసం ఏం చేస్తారంటే ఒరిజినల్ కాయిన్స్, ఇటువంటిది గోల్డ్ కాయిన్ ఒరిజినల్ తీసుకెళ్తారు. ఒరిజినల్ తీసుకెళ్ళి శాంపిల్ ఇస్తారు. అంటే కొన్ని కాయిన్స్ని వాళ్ళ 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 దగ్గరికి ఇలా తీసుకెళ్తారు. తీసుకెళ్ళి శాంపిల్ కోసమని ఏదైతే ఒరిజినల్ కాయిన్ ఉంటుందో అదే ఒరిజినల్ కాయిన్ తీసి వాడికి ఇచ్చేస్తారు. తీసి మీరు చెక్ చేయించుకొని రండి దీన్ని అని చెప్పేసి అంటే వాళ్ళు గోల్డ్ షాప్కి వెళ్ళి చెక్ చేయించుకున్నప్పుడు అది ఒరిజినల్ కాయినే కాబట్టి ఒరిజినల్గా ఉంటుంది. తర్వాత వాడు ఇదంతా ఒరిజినల్ అని చెప్పేసి నమ్మేసి డబ్బులు పట్టుకొని పోయి వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫేక్ కాయిన్స్ ఇచ్చేస్తారు. ఫేక్ కాయిన్స్ ఇచ్చిన తర్వాత ఇవి తర్వాత వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ఇవన్నీ కూడా కాపర్ కాయిన్స్గా తెలిసి మళ్ళీ మోసపోయా ఉన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఇట్లా వీళ్ళు జనాల యొక్క వీక్నెస్తో వీళ్ళు ఆడుకొని జనాలని చీట్ చేసేసేసి వాళ్ళ దగ్గర అమౌంట్ కొట్టేటటువంటి ఒక పనిలో వీళ్ళు ఉంటారు. ఇవి గోల్డ్ బిస్కెట్స్ని కూడా గోల్డ్ కాయిన్ లాగానే వాళ్ళు జనాలను మోసం చేయడానికి వీటన్నిటిని కూడా వాడతారు అనమాట. ఈ క్రమంలో ఎవరైనా సరే వీటిని పసిగట్టి వాళ్ళ మీద ఎదురు తిరిగితే కనుక వాళ్ళ దగ్గర వాళ్ళని అటాక్ చేయడానికి ఈ మారణాయుధాలు కూడా ఇక్కడ ఈ కత్తి, ఈ బటన్తో ఉన్నటువంటి ఈ నైఫ్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. తర్వాత ఈ రాడ్ కూడా ఇది ఒక ప్రొఫెషనల్స్ వాడేటటువంటి రాడ్ అనమాట. దీన్ని ఇలా తీసేసుకుంటే సాగుతూ ఉంటుంది. నార్మల్గా ఉంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఈ రాడ్లు కూడా పెట్టుకుని వాళ్ళు బెదిరించడం జరుగుతుంది. ఈ టీం మొత్తాన్ని కూడా ఈరోజు మనం క్యాచ్ చేయడం జరిగింది. సార్ వీళ్ళందరూ ఎక్కడ వాళ్ళు సార్? వీళ్ళందరూ విజయనగరం సంబంధించిన వాళ్ళు. ఇందులో 6 మొత్తం అంతా కూడా విజయనగరం సంబంధించిన వాళ్ళు. ఇంకొక అతను సోమేష్ అని చెప్పేసి ఒక అతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మొత్తం 7 ముద్దాయి. వీళ్ళ దగ్గర నుంచి మనం ఈ ఫేక్ కరెన్సీ నోట్ బండిల్స్ ఏవైతే ఉన్నాయో 100 నెంబర్స్ ఆఫ్ నోట్ బండిల్స్ ఇంకా సీజర్ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ప్రెస్ నోట్ రూపంలో మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తరలిస్తున్నారు? వీటిని వీళ్ళు విజయనగరం నుంచి తీసుకెళ్ళి వైజాగ్లో ఒక అతనికి ఇవ్వడం కోసం తీసుకెళ్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అతని పేరు మాత్రమే సోమేష్ అనే విషయం మాత్రమే తెలుసు. అతను ఒక కస్టమర్ టైప్. అతనికి ఇవ్వడానికి ఇవన్నీ కూడా తీసుకెళ్తున్నాం. తర్వాత ఈ రైస్ పుల్లింగ్ ఈ పాత్రకి ఏం చేస్తారంటే వీళ్ళు బియ్యపు గింజల్ని ఒక క్లాత్ మీద వేసేసేసి ఆ బియ్యపు గింజలకి ఫెవికిక్ ముందుగానే ఫిక్స్ చేసేసేసి ఈ పాత్ర యొక్క ముందు భాగంలో రైస్ అంతా కూడా చల్లేసి ఒక వెంట్రుక్కి మళ్ళీ ఫెవికిక్ పూసేసేసి వాటన్నిటిని అటాచ్ చేస్తూ ఉంటారు. అటాచ్ చేసేసి ఈ బౌల్ ఇలా పెట్టేసి ఆ వెంట్రుక యొక్క లెంత్ ఎక్కువగా ఉంటుంది. ఈ బౌల్ వెనక ఆ వెంట్రుక కూడా ఉంటుంది. ఆ రైస్ అక్కడ ఉంటుంది. రైస్ ఉన్నప్పుడు ఈ వెంట్రుకని వెనక వైపు నుంచి వాళ్ళు లాగుతూ ఉంటారు. ఈ వెంట్రుకని వెనక వైపు నుంచి లాగుతూ ఉంటుంటే ఆ రైస్ అంతా కూడా ముందుకు వచ్చేసి ఈ బౌల్ దగ్గరకు వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫెవికిక్ చేత అంటించబడింది కదా. వెనక నుంచి లాగుతూ ఉంటుంటే ఈ బౌల్ దగ్గరికి వచ్చేసేసి ఆ రైస్ అంతా కూడా అంటుకున్నప్పుడు ఈ బౌల్కి చాలా మహత్యం ఉంది అని చెప్పేసి ఈ బౌల్ని లక్షల్లో వాళ్ళు అమ్మడానికి ట్రై చేస్తారు. కాబట్టి విశాఖపట్నం నగర ప్రజలకి తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మేమందరం కూడా వినియోగించుకునేది ఏంటంటే ఇటువంటి ఎక్కువ కరెన్సీ డబ్బులు ఎక్కువ మా దగ్గర ఉన్నాయి, వాటిని మేము మీకు ఇస్తాం, మీరు మాకు తక్కువ డబ్బులు ఇచ్చినా సరే ఎక్కువ డబ్బులు మీకు ఇస్తామని చెప్పినా, తర్వాత బ్లాక్ నోట్స్ అన్నీ కూడా రియల్ కరెన్సీ నోట్లుగా మారుతాయని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు మీకు ఎక్కువ వస్తాయని చెప్పేసి మిమ్మల్ని ఆశ చూపి మీ దగ్గర నుంచి డబ్బులకు కొట్టేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి కేసులు మీ దృష్టికి వచ్చినా ఎవరు కూడా బంగారాన్ని మీకు ఎక్కువ బంగారం ఇస్తాం, మాకు తక్కువ డబ్బులకి మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ ధరకి బంగారాన్ని మీకు ఇస్తామని చెప్పేసి అన్నా సరే ఎవరు కూడా దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికనే రావు, కష్టపడిన డబ్బులే ఉండట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకోవాల్సింది ఏంటంటే ఇలా ఎవరన్నా వచ్చి మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఇమీడియట్గా మీరు విశాఖపట్నం సిటీ పోలీస్కి సిటీ సార్ యొక్క వాట్సాప్ గ్రూప్ కానీ డయల్ 100 కానీ 112కి కానీ మీరు డయల్ చేసేసి విశాఖపట్నం సిటీ పోలీస్ని అలర్ట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుచున్నాము. ఇటువంటి ఇన్ఫర్మేషన్